గ్రూప్ 1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. అభ్యర్థులకు మరో 2 రోజుల పాటు అవకాశం కల్పించింది. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటివరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియటంతో మరో 2 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సో సాదిక్, అటు గ్రూప్ 1 పరీక్షను గడువును తెలంగాణ ప్రభుత్వం అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నేటితో గడువు ముగిసింది. అయితే అనుకున్న మేర కూడా అప్లికేషన్స్ ఫామ్స్ రావకపోవడంతో మరో 2 రోజుల పాటు కూడా పొడిగించి నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ తీసుకునే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టీఎస్పీఎస్సీ ఒక తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మరో 2 రోజుల పాటు కూడా గ్రూప్ 1 గడువును 2 రోజుల పాటును కూడా పొడిగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 తారీఖు వరకు కూడా ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించిన అప్లికేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 2 లక్షల పైగా అప్లికేషన్స్ వచ్చాయి. మరికొద్ది కాలంగా దీన్ని పొడిగించాలని కూడా కొత్త వినతి పత్రాలు కూడా వచ్చిన సందర్భంలో మరో 2 రోజుల పాటు కూడా ఈ యొక్క దరఖాస్తును గడువుకు పొడిగించడం జరిగింది. అంటే గతంలో కంటే కాస్త అప్లికేషన్ తగ్గిన మాట వాస్తవమని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే వివిధ కారణాల వల్ల గ్రూప్ 2 సంబంధించిన ఉద్యోగాలు కానీ ఇతరత్ర సంబంధించిన ఉద్యోగాలు చాలా మంది స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా అందుకోసమే తగ్గిందని కూడా చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా టీఎస్పీఎస్సీ సంబంధించిన గ్రూప్ 1 సంబంధించిన అప్లికేషన్స్ పొడిగించడంతో నిరుద్యోగ వర్గాల నుంచి మంచి స్పందన వస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాదిక్.